ఆ సత్యకుమార్ గారికి అవగాహన ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఆయనకు నాలుగు రాజకీయాలు కొత్త అనుకుంటా. ఒక మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఒక టార్గెట్ పెట్టినాం మనం. 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి ఈ 5 కాలేజీలు మొదలు పెట్టాం కదా. 24-25కి ఈ 5 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు బ్రహ్మాండంగా జరిగాయి కదా. మనం వెళ్తాం. మనం ఇన్ ది కమింగ్ డేస్ ఏ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నాడో ఆ మెడికల్ కాలేజీల నిర్మాణం ఏ స్థాయికి జరిగింది అనేది కూడా మీ అందరికీ తీసుకెళ్ళి స్వయంగా నేనే చూపిస్తాను. ద కమింగ్ వీక్ ఆఫ్ టైంలో పార్వతీపురం వెళ్తాం, మనం మార్కాపురం వెళ్తాం, మనం మదనపల్లి వెళ్తాం, పులివెందులు వెళ్తాం, ఆదోని, వీటన్నిటి దగ్గర కూడా వెళ్ళి ఇండివిజువల్గా ఆ హ్యుమాంగస్ బిల్డింగ్స్, ఆ హ్యుమాంగస్ స్ట్రక్చర్స్, దోస్ డిజైన్స్ మీకు అందరికీ ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది. ఇంత పెద్ద బిల్డింగుల్ని చంద్రబాబు నాయుడు ఏమో సేఫ్ క్లోజ్ చేసి ప్రైవేటీలకు ఇచ్చేస్తున్నాడని మీరే ఆశ్చర్యపోతారు. 24-25కి టార్గెట్ పెట్టుకొని వాటిని బ్రహ్మాండంగా నిర్మాణాలని కంటిన్యూ చేశాం. మన వాళ్ళు అప్లికేషన్ పెడితే చాలు మెడికల్ సీట్ శాంక్షన్ అయిపోతాయి. 25-26కు అనుకున్నాం. బ్యాంకులు అలా డబ్బులు మగ్గుతూ ఉంటాయి అవసరమైనప్పుడు తీసుకొని వినియోగించుకోవడానికి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి. ఆ ఇయర్కి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. దానికి ముందస్తుగా ఎప్పుడు నిర్మాణాలు మొదలు పెట్టాలి, ఎప్పుడు టెండర్లు పిలవాలన్నటువంటిది ప్రభుత్వాలు ఆలోచించుకొని ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకునేలా. అది చేయకుండా అది ఆపేసి ఇనఫ్ ఫండ్స్ ఇవ్వలేదు, 25-26కి సంబంధించి 23-24లో ఫండ్స్ ఇచ్చేస్తామా? అవగాహన ఉండే మాట్లాడుతున్నారు ఆయన. వైద్య శాఖ మంత్రి గారు ఏంటి తమాషా ఇది? మీకు సమర్థించుకోవడం కూడా చేత కాకపోతే ఎలాగా? సమర్థించుకోవడం కూడా చేత అవ్వాలి కదా. మీ బీజేపీ గవర్నమెంట్ అక్కడేమో కేంద్రంలో ఉంది, ఇక్కడ మీరున్నారు. కింద మీద పడి సీట్లు మంజూరు చేయించుకొని పిల్లలకు న్యాయం చేయాలా, పేదలకు న్యాయం చేయాలి తప్ప ప్రైవేటైజేషన్కి ఇచ్చేస్తున్న ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సమర్థిస్తారా? పొర తిరుగుతుంది ఏంటి?